ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ తెలుగు సినీ దర్శకుడు వంశీ గారు గోదావరి అందాలను తీయడంలో పెట్టింది పేరు అయింది. ఆ ప్రస్తుతం ఏలేశ్వరం మండలంలోని లింగంపత్తి గ్రామానికి వచ్చారు. సార్ కామన్గా హైదరాబాద్ నుంచి వచ్చామంటే చాలా మంది సెలబ్రిటీస్ కానీ లోకల్ పీపుల్ కానీ కోడి పందాలని ఇంకోటి చూస్తారు. మీరు చూస్తే వచ్చి మళ్ళీ పాపకొండలు ఇవన్నీ ఈ ప్రకృతి అందాలు చూడటంలోనే మళ్ళీ వేగమైపోతూ ఉన్నాం. గోదావరి నాకు తల్లి, చెల్లి, ప్రేయసి ఇంకా నేను చాలాసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చూసినా నాకు తనివి తీరదండి. ఈసారి ఈ మధ్య పరిచయం మిత్రులండి చాలా తక్కువ టైంలో ఆప్తులు అయిపోయారు. వాళ్ళని మీతో పాటు వచ్చి గోదావరిని చూద్దామని చాలామంది అంటూ ఉంటారు నాతో. అలా వీళ్ళని తీసుకుని వచ్చానండి. ఇన్ని వందల వేల సార్లు చూసిన గోదావరిని మళ్ళీ నిన్న ఆ గోదావరిలో కలదిరుగుతూ ఉంటే ఇప్పుడే చూస్తున్నట్టు అనిపించింది నాకు. కాబట్టి ఎప్పటికీ నా జీవితకాలం అంతా ఆ గోదావరిని చూస్తూనే ఉంటానండి నేను. ఈ అబ్బాయిలో చాలా ఏళ్ళుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త సినిమా ఇప్పుడే అని. ఈ సంక్రాంతి శుభ సందర్భంలో ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. నేను అదే పని మీద ఉన్నానండి. చాలా అద్భుతంగా ఒక కొత్త సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఎలా అంటే మీకు నచ్చిన సినిమా ఏది, మీరు తీసిన వాటిల్లో అని అడుగుతుంటారు చాలామంది. ఏదీ లేదండి, సితార్లో 1-2 రీల్స్ బాగుంటాయి అంతే నాకు అని చెప్తూ ఉంటానండి. ఈసారి నాకు నచ్చిన సినిమా తీస్తానని అనుకుంటున్నానండి. ఇప్పుడు సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ మీరు అభిమానులతో మమేకం అవుతూనే ఉన్నారు. ఏ సోషల్ మీడియాలో చూసినా సరే మీ గురించి ఈ లైక్స్ కానీ, ఈ షేర్స్ కానీ, కామెంట్స్ కానీ కనపడుతూ ఉంటాయి. ఏ విధంగా వాళ్ళని ఇలాగ నిలుపుకుంటూ వస్తూ ఉన్నారు? అంటే నేను సినిమాతో పాటు అండి కథలు రాస్తూ ఉంటాను. నేను దాదాపు 450 కథల పైన రాసుంటానేమో. వాటి ద్వారా నేను జనానికి ఎప్పుడు టచ్లోనే ఉంటున్నానండి, నన్ను ఇష్టపడే వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా నేను ఏం చేశానంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాని పేరు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వంశీ. ఆ ఛానల్ ద్వారా మరింతగా నేను దగ్గర అవుతున్నాను. నేను అవడానికి ప్రయత్నం చేస్తాను కాదు, నేను చెప్తున్నది వాళ్ళంతా దగ్గరైపోయి చూస్తున్నారండి. గొప్పతనం నాది కాదు, నన్ను ప్రేమిస్తున్న ఆ మిత్రులది, జనాలది. కానీ అది కూడా చాలా సకుటుంబ సపరివార సమేతంగా చూసేలాగా ఉంటుంది ఆ ఛానల్ కూడా, కంటెంట్ కూడా. అంటే మీ సినిమా అనుభవాలు అవి ఏంటంటేనండి, కాంట్రవర్సీ అనేది నేను దానికి చాలా వ్యతిరేకనండి. నేను మాట్లాడితే అరుస్తున్నట్టు కేకలేస్తున్నట్టు ఉండొచ్చేమో, కానీ నా మనసులోపలికి వెళ్తే ఏ రకమైన ఎవరిని అవమానించడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయనండి. నేను కాంట్రవర్షియల్గా బతకడం నాకు ఇష్టం ఉంటుందండి. ఇంక ఈ ఛానల్ అంటారా, నా జ్ఞాపకాలు చాలామంది మిత్రులకి తెలియంది, నాకు తెలుసున్నది చెప్పుకుంటూ వస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా సినిమా, వరల్డ్ ఫిల్మ్ నేను చాలా చూశానండి. ముఖ్యంగా యూరోపియన్ ఫిల్మ్స్, వాటి గురించి చెప్పే ప్రయత్నం, నాకు ఇష్టమైన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి చెప్పే ప్రయత్నం ఇలా చేసుకుంటూ వస్తానండి. హిచ్కాక్ మీద ఒక బుక్ వచ్చింది, అందులో కూడా మీరు ఒక ఆర్టికల్ రాశారు. అది సేల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అదేంటంటే నా ఆఫీసులో ఎక్కడ చూసినా హిచ్కాక్ గురించే ఉంటుందండి. హిచ్కాక్ అంటే నాకు అంత ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా ఒక బుక్ రిలీజ్ అయింది కదా, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్. ఆ బుక్ వాళ్ళు రాయడానికి కారణం నేనే, వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంట. వాళ్ళది స్టేజ్ మీద చెప్పారు. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసింది కూడా నేనేనండి. దాంట్లో హిచ్కాక్ సినిమాల్లో ఒక ఫేమస్ ఫిల్మ్ సైకో, నేను సైకో మీద రాశాను. నేను ఇండియాలోనే హిచ్కాక్ మీద వచ్చిన మొట్టమొదటి పుస్తకం ఉంటుంది ఇండియాలో, ఇది రీజనల్ లాంగ్వేజెస్లో. మొన్న బుక్ ఫేర్లోనే మొత్తం కాపీలు అమ్మేశారండి, మొత్తం అమ్ముడైపోయినాయి. అది చాలా ఆనందించే విషయం. సెకండ్ ఎడిషన్ వేయబోతున్నారండి వాళ్ళు. నాకు హిచ్కాక్ అంటే అంత ఇష్టం అండి. హిచ్కాక్కి
అంత ఫాలోయర్ని అండి నేను ఎంత గొప్ప ఫాలోయర్ని ఏం చేస్తాను అనేది తొందరలో నేను చేయబోయే సినిమాలో హిచ్కాక్ గురించి నేను ఎంత గొప్పగా తెలుసుకున్నానో చెప్తానండి నేను. సార్ మనం బుక్ గురించి మాట్లాడుకున్నప్పుడు వచ్చినట్టు ఏకంగా 13వ ఎడిషన్ వస్తూ ఉంది మాపసలపూడి కథలు. ఇప్పటికీ కూడా ఎందుకంత నిన్న మొన్న కొత్తగా ప్రింట్ చేసినట్టు అందరూ ఎగబడి కొంటూ ఉంటారు. ఏముంది అంటారు అసలు? అది ఏముందంటే ఒకసారి మీరు చదివితే తెలుస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నేను ఆనందించది దగ్గ విషయం, ఆ పుస్తకం మీద ఒక అతను రీసెర్చ్ చేశాడండి, పిహెచ్డీ తీసుకున్నాడు. ఆ పిహెచ్డీ చేసుకున్న ఆ నోట్స్ని చూసారా, అది పుస్తకంగా వేసాడు అతను. అది ఫస్ట్ ఎడిషన్ అయిపోయిందండి. సెకండ్ ఎడిషను తీసుకొచ్చాడు. ఆ సెకండ్ ఎడిషన్ కూడా పూర్తిగా వస్తుందండి. ఏముంది అంటే సహజంగా ఆ ఊళ్ళో అలా జరిగిందా అనే ఒక అనుభూతి, ఒక భ్రమ కలిగేలాగా నేను రాసే ప్రయత్నం చేస్తాను. నేను కథ రాస్తే అది దాంట్లో ఆ ప్రయత్నం చాలా గట్టిగా ఆ కథలో కనిపించడం వల్లనేమో జనం చదువుతున్నారు, అమ్ముడవుతున్నాయండి. ఇప్పుడు 13 ఎడిషన్ తీసుకురావాలి తొందరలో. ఇది మాపసలపూడి కథలో సెకండ్ పార్ట్ కూడా మళ్ళీ స్వాతిలో మళ్ళీ స్వాతి ఎడిటర్ గారు సెకండ్ పార్ట్ రాస్తే బాగుంటుందంటే, శాంపిల్కి మధ్య ఒక కథ రాశాను, కోనసీమ కోకిల అని. ఈ మధ్యకాలంలో నాకు ఒక దంపతులు, ఒక జంట నాకు పరిచయమే చాలా ఆత్మీయులు అయిపోయారండి. అదే వాళ్ళకి అంకితం కూడా ఇచ్చాను. ఆ కథతో ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ అయిందండి. మొట్టమొదటి పార్ట్లో లేని కథలు చాలా, మొత్తం వేరే వేరే కథలు ఈ పార్ట్లో వస్తాయి. 52 కథలండి, 1-2 కాదు మళ్ళీ. సార్ చెప్పండి, ఈ పుట్టి ఆవుల్ని మీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉన్నాయండి. నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటివి చూడలేదు నేను. దీని క్రియేటర్ అయిన ఈ డాక్టర్ గారి గురించి ఎంత చెప్పాలా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆ ఛానల్లో ఈయన గురించి మామూలు గొప్పగా కాదు, మా గొప్పగా చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంది. అది చెప్పే ముందు చాలా పెద్ద ఇంటర్వ్యూ చేయాలండి ఈ డాక్టర్ గారిని. ఈ మనిషి నాకు ఇంత ఆలస్యంగా పరిచయం అయినందుకు నాకు చాలా ఇదిగా ఉంది. ఎప్పుడో పరిచయం అయితే ఎంత బాగుండేదో అని కూడా అనిపిస్తూ ఉందండి నాకు. మనతో పాటు ఉన్నారు వంశీ గారు మిత్రులు కిషోర్ గారు. ఇది మేము రెండోసారి కృష్ణరాజు గారి డాక్టర్ కృష్ణరాజు గారి ఫామ్కి రావటం చాలా సంతోషకరమైన విషయం. ఈ జై శ్రీరామ్. సో కృష్ణరాజు గారు చేసే కార్యక్రమం మనకి చాలా విలువైనది. ఎందుకు అంటే భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం. మనము మనుషులతో పాటు మన పూర్వీకులు మనకు ఎంతో సంపద ఇచ్చారు ఆవుల రూపంలో. వాటిని కాపాడుకోవడానికి, వాటితో ప్రతిరోజు మనం గడపడానికి కృష్ణరాజు గారి ద్వారా చిన్న మినియేచర్లు అని, పొంగనూరు మినియేచర్లను సృష్టించి ప్రతిసృష్టి చేసి మనకు అందిస్తున్నారు. మనం దీన్ని వినియోగించుకుని మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపదని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని భారతదేశంలో ఉన్న అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక ఆవు, మనతో పాటు ఒక ఆవుని మనం పెంచుకుని సంతోషంగా ఆ దేవుని మన ఇంట్లో పెట్టుకున్నాం, గోమాతను మన ఇంట్లో పెట్టుకున్నాము అనే తృప్తితో ఆ అనారోగ్యానికి దూరంగా ఆరోగ్యంగా బతికి సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.